అన్నమాచారుల వారు రచించిన కీర్తనలో బ్రహ్మం ఒకటే అనే కీర్తన చాలా సార్లే విని ఉంటారు, అవునా? ఆ కీర్తన పరబ్రహ్మమంతా ఒకటే అని చెప్తుంది. ఆ కీర్తనలో ఒక చరణం ఉంటుంది. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదిగునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. దీని అర్థం ఏమిటో తెలుసా? రాజ్యాన్ని పాలించే రాజుకు పట్టే నిద్ర, అదే రాజ్యంలో ఉన్న బంటుకు పట్టే నిద్ర ఒకటే, బ్రహ్మజ్ఞానం ఎరిగిన బ్రాహ్మణుడు తిరిగే భూమి, అలాగే చండాలుడుండే భూమి కూడా ఒకటే. ఇలాగే ఇంకో పాదంలో ఏనుగుపై పడే ఎండ, కుక్కపై పడే ఎండ ఒకటే అంటూ వేదాంత తత్వాన్ని వారు ఆ కీర్తనలో మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించారు. జగత్తంతా పరబ్రహ్మమే ఉన్నట్టు చెప్తారు ఆ పాటలో. ఇదే సిద్ధాంతాన్ని అన్నమాచారుల వారి కంటే ముందే 1000 సంవత్సరాల క్రితమే, అనగా సామాన్య శకం కంటే పూర్వం, బిఫోర్ కామన్ ఎరా 5th సెంచరీలో ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. దీనిని అద్వైత సిద్ధాంతం అంటారు. అద్వైతం 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 ఈ పేరు ఎన్నోసార్లు విన్నాం. అసలు అద్వైతం అంటే ఏంటో కూడా ఇప్పటివరకు మాకు తెలియదు అని అనుకునే వాళ్లకు చాలా సింపుల్గా అద్వైతం అంటే ఏమిటో తెలిపే ప్రయత్నం చేస్తున్నా. అద్వైతం అంటే ఆ ప్లస్ ద్వైతం. ద్వైతం అంటే రెండు, ఆ అంటే లేదు, కాదు, నో అని అర్థం. అందుకే అద్వైతం అంటే రెండు లేవు, ఏకత్వం మాత్రమే ఉన్నది అని చెప్పడం. అందుకే శంకరాచార్యుల వారు పరబ్రహ్మమంతా ఒకటే అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వారు అనుగాయులు అంటే అనుసరించేవారు, ఫాలోవర్స్. ఆయన పరంపరలో సన్యాసాన్ని తీసుకున్న వాళ్ళు చేతిలో ఒక దండాన్ని ధరిస్తారు. ఆ దండము ఒకే కర్రతో ఉంటుంది, సింగిల్ కర్రతో ఉంటుంది. అలా ఒకే కర్రతో దండాన్ని ధరించడం అద్వైత సిద్ధాంతాన్ని తెలపడం, ఆ పరబ్రహ్మ ఒకడే అని తెలపడం. ఈ అద్వైత సిద్ధాంత సూత్రం ఏమిటంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. దీని అర్థం ఏమిటంటే ఏదైతే పరబ్రహ్మం ఉన్నదో అదే సత్యం, మరొకటి ఏది కూడా లేదు. ఈ కనబడుతున్న జగత్తంతా కూడా మిథ్య అంటే భ్రమ, ఇదంతా ఇల్యూషన్, ఇదేది కరెక్ట్ కాదు అనే సిద్ధాంతం అద్వైతం. ఇంకా కాస్త సింపుల్గా చెప్పాలంటే రాత్రి చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాం, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని మనకు తెలుస్తుంది. అంటే మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు కనబడే అద్భుతమంతా ఒక భ్రమలా మిథ్యలా కనబడుతుంది. జ్ఞానం అనే వెలుతురు రాగానే అది నిజం కాదు, అసలైన పరబ్రహ్మం వేరే అని మనకు తెలుస్తుంది. అర్థమైందా? రాత్రి చీకట్లో తాడు పాముగా కనిపించింది, లైట్ వేసేసరికి తాడయింది. అలాగే జ్ఞానం వచ్చాక మిథ్య మొత్తం పోయి సత్యమైన పరబ్రహ్మమే మిగులుతుంది. అర్థమైందా? ఇందాకటి నుండి జ్ఞానము 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 అంటున్నారు. ఏందండి జ్ఞానము? మాకు జ్ఞానం లేదనుకుంటున్నారా? ఏమి తెలివి తక్కువ వాళ్ళ కనబడుతున్నామా అని నా మీద ఫైర్ కాకండి. మనకున్న తెలివి కాదు, అది సరిపోదు కూడా. ఆ పరబ్రహ్మాన్ని దర్శించాలంటే కావలసినటువంటి మార్గం ఆత్మజ్ఞానం. అహం బ్రహ్మాస్మి అనే వేదవాక్కుతో జీవుడే అనగా నీవే ఆ పరబ్రహ్మమై ఉన్నావు. ఆ పరబ్రహ్మమైన తత్వం కోసం ఎక్కడో వెతుకుతున్నావు, అది కాదు, అది నీవే. తత్వమసి అని అంటున్నాయి వేదములు. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు. అది నీవే అయి ఉన్నావు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాయో, అది నీవే అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మం అనేది నీవే అయి ఉన్నావు అని చెప్తుంది. ఇంకాస్త సింపుల్గా చెప్పాలంటే మన ముఖం అద్దంలో కనిపిస్తుంది కదా, శ్రద్ధగా వినండి. మన ముఖం అద్దంలో కనిపిస్తుంది, కానీ అది నిజమైన ముఖం కాదు కదా. నిజమైన ముఖం అద్దం బయట ఉంటుంది. అలాగే మన శరీరము, ఈ పేరు, స్టేటస్ ఇవన్నీ కూడా అద్దంలో కనబడే ప్రతిబింబం లాంటివి మాత్రమే. అసలైన నిజమైనటువంటి నేను ఆత్మ. అంటే నేను అనేది శరీరం కాదు, ఆత్మ అని నీవు గ్రహించిన రోజున, దాన్ని దర్శించిన రోజున ఈ ఇల్యూషన్ అంతా పోయి అసలైన నీ రూపం అంటే పరబ్రహ్మ చైతన్య రూపం కనబడుతుంది. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నీవు శరీరం కాదని, నీవు ఆత్మ అని తెలుసుకోవటం. ఐడెంటిటీ షిఫ్ట్, నేమ్, క్యాస్ట్, జాబ్ అన్నింటికీ మించి నీ అసలైన స్వరూపం పరబ్రహ్మలో భాగం అని తెలుసుకోవటం. నాయింగ్ యువర్ సెల్ఫ్ బియాండ్ బాడీ అండ్ మైండ్, దట్ ఈస్ ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానం వల్లే పరమాత్మను, పరబ్రహ్మను మనం దర్శించగలుగుతున్నాం. అర్థమైందా? అందుకే అలా చేతిలో దండాన్ని ధరించిన సన్యాసులను మీరు చాలామంది చూసుంటారు. ఇది ఆదిశంకరాచార్యుల వారి పరంపర అద్వైత సిద్ధాంతం. మీకు అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో ద్వైత సిద్ధాంతం అంటే ఏమిటో కూడా మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ అమూల్యమైన అభిప్రాయాలను
దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. నమస్కారం.